సారీ బాస్, చూసుకోలే. సారీ. ఏంటి బే చూసుకోలేదు? సారీ చెప్పాను కదా బాస్. రై గుద్దావా కొట్టావా? యాక్సిడెంట్ అన్నాను కదా బాస్. యాక్సిడెంటా తొక్క. ఈడబ్బా. హాయ్ డార్లింగ్. నన్న ఎస్ డార్లింగ్. నీ పేరేంటి? అభి. సిరి. హాయ్. నువ్వు మా పక్కింట్లో ఉంటావా? నువ్వు ఉండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి? పర్వాలేదు ఉండు, నేను ఉంటాగా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా డాడీ. మరి మమ్మీ? లేదు, మా మమ్మీ చనిపోయింది. నేను చూడక ముందే చనిపోయింది. అది తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టండి. హాయ్ డాడీ, హీస్ మై ఫ్రెండ్ అభి. ఓయ్ హాయ్ విక్రమ్. హాయ్. మీరేం చేస్తుంటారు సార్? డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ సార్? పోలీస్ డిపార్ట్మెంట్. మీరు? ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, అది తీసుకెళ్ళి హాల్లో పెట్టండి అమ్మా. సరేనండి. ఒకడిని వేయాలి. ఓకే ఓకే రామ్మా. నైస్ మీటింగ్. అంకుల్ టాటా చెప్పి బాయ్. అమ్మాయిని నడిపిస్తారా నాకు పడక? వాడిని ఎందుకు అరెస్ట్ చేశావురా? నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశావు? నీ కొడుకు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాడు అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. అమ్మాయిల్ని కాక ఇంకెవరు నేర్పించాలి మరి? ఆడు ముచ్చటపడి అడిగినప్పుడు ఒప్పుకోకుండా వాళ్ళు నేర్పించడం లేదా నా కొడుకుని? ఆడు తిడతాడు, కొడతాడు, ఒప్పుకోకపోతే పోస్తాడు. వాడి బాధలు వాడు పడతాడు. మధ్యలో నీకేంద్రా? నువ్వెవడో నాకు తెలీదు. నా సంగతి నీకు అసలు తెలీదు. మర్యాదగా బయట పో. తెలిసేదేంద్రా? నా కొడుకును వదిలిపెట్టు. వెళ్తావా వెళ్ళవా? ఏంద్రా వెళ్ళేది? రేయ్, వెళ్తావా వెళ్ళవా? వినపడడం లేదా? చేయొద్దు చెప్తున్నవాన్ని కొట్టొద్దు. నరికేస్తా నా కొడుక. నా బిడ్డనే కొడతావురా నువ్వు? నువ్వు వెళ్ళి అంతవరకు నీ కొడుకుని కొడతానే ఉంటాను. నిన్ను వదలరా. కొట్టొద్దు నా కొడుకుని, కొట్టొద్దు. ఎంత ధైర్యంగా నీకు నా కొడుకుని కొట్టని? కొట్టొద్దు, కొట్టొద్దు. చంపేస్తా, చంపేస్తా నా కొడుక. ఆపు. అన్ని మూసుకుని దుబాయ్. వెళ్తావా వెళ్ళవా? నిన్ను వదలను. నీ అంతు చూస్తున్నా కొడక. సిరి, ఎక్సర్సైజ్ చేస్తున్నావా? గుడ్. థ్యాంక్ యూ. నేను క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పు సరేనా? అడుగు. దోమకి ఏనుక్కి తేడా ఏంటి చెప్పు. ఓ సింతేనా? దోమ వెళ్ళి ఏనుగు మీద వాళ్తుంది కానీ ఏనుగు వెళ్ళి దోమ మీద వాళ్లేదు. అవి బాబు నీకు ఇన్ని తిరుగుతాడులేంటే? ఇవన్నీ చిన్నపిల్లల్ని అడుగు కానీ నన్ను కాదు. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళావు, నీకు ఎన్ని ఎలా తెలిసే?
జనరేషన్ గ్యాప్. ఓ పని చేద్దాం, నువ్వు ఏమని అడుగు, నేను చెప్తాను. ఎడుకోవడాలు ఎందుకు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. ఏంటి నోరు మూసుకుని కూర్చునేది? వా తిరిగిపోయాడు. రా. సిరి ఆ డాడీ, సిరి టైం ఎంత అయిందో తెలుసా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా నువ్వు, వెళ్ళి వేసుకో. సారీ డాడీ. రోజు గుచ్చేయాలి నీకు. సారీ డాడీ. టాబ్లెట్స్ ఏంటి సార్? యాస్టియో సర్కమా. ఏంటి? క్యాన్సర్. ఎప్పుడేమవుతుందో తెలీదు. అందుకే దాని స్కూల్ కూడా మానిపించాను. వాళ్ళ అమ్మ దాని చిన్నప్పుడే చచ్చిపోయింది. నేను 24 గంటలు దాంతో ఉండలేను. రోజు మీరు ఇలా దాంతో ఆడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం పాపకు తెలుసా? తెలుసు. అది మొండిది కాబట్టే ఇంత ధైర్యంగా బతకగలుగుతున్నాను. అదే అది రోజు ఏడిస్తే ఈ పాటి నా ప్రాణాలు పోయేది. పైగా రోజు అదే నాకు ధైర్యం చెప్తుంటుంది కూడా. ఆగో, ఏంటే నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నువ్వు? నేను ఇవ్వలేదు. నువ్వు కాకపోతే ఎవరిచ్చారే మరి? అంటే అరెస్ట్ చేస్తే నేను బయటికి రాలేననుకున్నావు కదా. పోలీసులు ఏం చేస్తారే నన్ను? నేను వేరే పని మీద వచ్చాను కాబట్టి బతికిపోయావు నా కొడక్క. నేను తలుచుకుంటే ఇక్కడ నిన్ను ఏదైనా చేయగలను. చైనా మర్యాదగా కారెక్కో. ప్లీజ్. నరుక్కుతా. అమ్మని అమ్మ, బంపర్ ఫ్రంట్ ఇదేరా. ఎక్కడికి వెళ్తావే? Leave me. No, please.
Your cappuccino. Thank you. Sir, bill. Sir, any order? కెన్ ఐ హావ్ హాట్ చాక్లెట్ ప్లీజ్? Yes, sir. దట్స్ ఇట్. Sir. థ్యాంక్ యూ. ఏంటండి ఏదో దొంగను చూసినట్టు చూస్తున్నారు? No, nothing like that. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడో ఏంటండి, నేను రోజు వస్తున్నాను ఇక్కడికి, డైలీ కస్టమర్ని, మర్చిపోయారా? Oh, sorry. నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. ఎందుకు సార్? మా సార్ రమ్మన్నారు. నేనేం చేశాను సార్? ఒక్కోసారి ఏం చేయకపోయినా రావాల్సి ఉంటుంది. పద. వాడు చనిపోయినప్పుడు నువ్వు స్పాట్లో ఉన్నావు కదా, అవును సార్. వాడితో ఎందుకున్నావు? నేను వాడితో లేను సార్. అప్పుడు వాడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నాడు? లాస్ట్ 2 months నుంచి. చాలా మంది అమ్మాయిలు వాడి మీద కంప్లైంట్స్ ఇచ్చారు, మరి నువ్వెందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంటే కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వే ఒక కిల్లర్ని హైర్ చేసి అని చంపించావు. నో సార్, నేను అలాంటి దాన్ని కాదు. నాకెందుకో నువ్వే చంపించావు అనిపిస్తుంది. ప్లీజ్ సార్, నన్ను బ్లేమ్ చేయొద్దు ప్లీజ్. చంపినని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేను. పోనాడు కళ్ళు? మాస్క్ వేస్తే అన్ని కళ్ళు ఒకేలా ఉంటాయి. అన్ని కళ్ళు ఒకేలా ఎందుకుంటాయి? రోజు స్టేషన్కి వచ్చి సైన్ చేసి వెళ్ళు. ఎందుకు గుర్తుపట్టవని నేను చూస్తాను. ప్లీజ్ సార్, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళు. సార్ ప్లీజ్. యు మే గో. సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Hey darling, see this. ఏంటి ఇది? This is Venice. నేను పోయే ముందు ఈ ఊరిని చూడాలంది. ఇట్స్ మై లాస్ట్ విష్. నువ్వు పోతావు అని ఎవరు చెప్పారా? నువ్వు ఉంటావా? నువ్వు పోతావు. ఎవరుంటారు ఇక్కడ? చూడు. ఏంటి వెన్నీసా? డాడీ. అవును సార్. చంపేస్తున్నావే వెన్నీస్. అయినా సరే నువ్వు నన్ను తీసుకెళ్ళట్లే కదా. తీసుకెళ్తాను లేరా. అవును, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? సార్ యూట్యూబ్ లో ఇట్స్ మై లైఫ్ బాస్ అని ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు. అది ఎవరు రన్ చేస్తున్నారు ట్రేస్ చేయగలవా? సార్ అది జెన్యూన్ ఐపీ అడ్రస్ అయితే ట్రేస్ చేయొచ్చు సార్, కానీ యూట్యూబ్ లాంటి పబ్లిక్ డొమైన్ అవుతుంది సార్, అది కొంచెం కష్టం. సార్ అసలు ఏంటి సార్ ఇది? ఏం లేదు, ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి, ఇమీడియట్ గా పట్టుకోవాలి. హలో, నేను మిమ్మల్ని చూడచ్చా? నో. మిస్టర్ అనిల్ శర్మ? యా. ఏం చేస్తుంటారు? బిజినెస్. చెప్పండి.
నాకు చచ్చిపోవాలనుంది. ఎప్పుడు చచ్చిపోతున్నారు? రేపే. ఎక్కడ?